హాయ్, వెల్కమ్ టు పీటీ క్రియేషన్స్ అప్. ఈరోజు వీడియోలో 40 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో 40 సైజ్ క్రాస్ కట్ బ్లౌజ్ చూపించాను కదా, ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. వేస్ట్ వచ్చేసి 31/4 7.75 +1 యాడ్ చేసుకోవాలి. దీనికి ఖర్చులకి నేను ఇది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి 1.5 ఇంచే స్టిచ్చెస్కి తీసుకుంటున్నా. ఇష్టం 2 పెట్టుకోవచ్చు. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 + 1 15. కట్ షోల్డరు 2.5, షోల్డరు 3. నేను షోల్డర్ ఎక్కడికి వచ్చిందో అక్కడ కూడా మెజర్ చేసుకోమని చెప్పాను కదా, ఇట్లా చేసుకోవాలి. పైన స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవడం కోసం. ఇప్పుడు ఆర్మ్ రౌండింగ్ లెంత్ వచ్చేసి 6.5. ఇక్కడికంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత ఉందో మనం ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 5.6 వచ్చింది మొత్తం. ఇక్కడ 6.2 పెట్టేసుకున్నాం, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ 40/4 10. ఖర్చుల కోసం 1.5. ఇప్పుడు ఆర్మ్ రౌండింగ్ షేప్ తీసుకోవడం కోసం ఇక్కడ నుండి ఇక్కడ 1.5 తీసుకొని డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ 9.5. ఇక్కడ 2.5 ఉంది కాబట్టి నేను ఇక్కడ సేమ్ 2.5 పెడుతున్నా. డీప్ ఎక్కువ వేసుకోరు కాబట్టి ఇలా డీప్ తక్కువ కావాలన్నందుకు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే పెట్టేసుకో. మీకు ఇక్కడ డీప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికంటే ఇక్కడ 1/2 ఇంచ్ అన్న పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రా పెట్టుకొని క్రాస్గా డ్రా చేసుకొని రౌండ్ షేప్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం ఎవరికైనా ఇది మిడిల్ ఆఫ్ పెట్టాలి. మిడిల్ ఆఫ్ పెట్టుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ లెంత్ వచ్చేసి 4. మనం ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా, ప్రిన్స్ కట్ బ్లౌజ్ కోసం ఫస్ట్ పేపర్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వేసుకొని ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం వీడియోస్లలో కూడా చెప్పాను కదా, సేమ్ అదే విధంగా ఈ పేపర్ కట్ చేసుకునేటప్పుడు కింద 1 ఇంచ్ వదిలేసి పైకి వేసుకోవాలి బ్యాక్ పార్ట్. ఎందుకంటే మనం కింద 1 ఇంచ్ యాడ్ చేస్తాం కదా, దానికోసం. ఇప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ ఆర్మ్ రౌండింగ్ దగ్గర బ్యాక్ పార్ట్ ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఇక్కడ అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా, దానికోసం
పైన ఎంత ఉందో మెజర్ చేసుకొని సేమ్ కింద అంతే పెట్టుకోవాలి. ఇక్కడ పైన 5.1 వచ్చింది కాబట్టి 5.6 ఉంది కాబట్టి కింద కూడా సేమ్ 5.6 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి 1.5 తీసుకొని ఫ్రంట్లో డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా ముడతలు రాకుండా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ లెంత్లో 1 ఇంచ్ యాడ్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ప్రిన్స్ కట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కట్ షోల్డరు 2.5, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5. ఇప్పుడు పైన ఎంత ఉందో కింద కూడా అంతే పెట్టేసుకోవాలి. మీకు డీప్ కావాలి అనుకున్న వాళ్ళు 1 ఇంచు 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఈ నెక్ 40 సైజ్ వాళ్ళకి ఇంతే పెట్టుకోవాలి. నెక్కులు ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచెస్ దగ్గర ఒక డ్రాయింగ్ వేసుకొని ఇప్పుడు ప్రిన్స్ కట్ కాబట్టి చెస్ట్ దగ్గర నుండి నిప్పుల్ పాయింట్ వచ్చేసి 10.5 పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ 4 పెట్టినాం కాబట్టి ఇక్కడ 4.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్. ఇక్కడ నిప్పుల్ పాయింట్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి డ్రా చేసుకొని ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ కదా, ఇక్కడ నుండి ప్రిన్స్ కట్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 ఇంచెస్ మార్కింగ్ మనము ఇప్పుడు ఇక్కడ కలిపేయాలి. ఇప్పుడు ఇది మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ వేస్ట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్ ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా మనము, ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే సైడ్ స్టిచ్చెస్ మనకు సేమ్ రావాలి కదా, దానికోసం ఈ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 1/2 ఇంచ్, ఇది మీ ఇష్టం. ఇలా స్ట్రైట్గా కావాలనుకుంటే స్ట్రైట్ పెట్టుకోవచ్చు, లేదంటే నేనైతే 1/2 ఇంచ్ డ్రా చేసుకుంటాను. పేపర్ని కట్ చేసుకున్నాం కదా, పేపర్ని క్లాత్ మీద ఈ విధంగా డ్రా చేసుకొని ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలో చెప్తాను నేను. ఇక్కడ ఉక్కు పట్టి కాజపట్టి కోసం ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడు ఈ క్లాత్ని ఇక్కడ ఇంకో పీస్ వస్తుంది కదా, ప్రిన్స్ షేప్ వచ్చే దగ్గర ఇక్కడ రెండు క్లాతులు జాయిన్ 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇక్కడ ఎక్కడ తీసుకోవద్దు. ఉక్కు పట్టి కాజపట్టి సైడు ప్రిన్స్ షేప్ వేసుకునే సైడు డ్రా చేసుకోవాలి.
డ్రా చేసి ఇప్పుడు ఒక పార్ట్ కట్ చేసినాం కదా, ఇప్పుడు ఈ పార్ట్ని కూడా సేమ్ అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ అవుట్లైన్ని. ఇప్పుడు ప్రిన్స్ షేప్ ఎక్కడ ఇచ్చినామో అటు సైడ్ మాత్రమే 1/2 ఇంచ్ స్టిచ్ కోసం 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక సైడ్, దానికి ఒక పట్టి కాజుపట్టికి 2 సైడ్లు వచ్చింది. దీనికి ప్రిన్స్ షేప్ ఎటు సైడ్ వస్తుందో అటు సైడ్ మాత్రమే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్. ఫార్టీ సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.